హాయ్ అండి, వెల్కమ్ టు భవానీ టైలరింగ్ ఛానల్. ఈ వీడియోలో మీకు థంబ్నెయిల్లో చూపించినట్టుగా వేస్ట్ లూజ్ని బట్టి బ్లౌజ్ మొత్తాన్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. అయితే ఇక్కడ కస్టమర్ నుంచి ఒక 4 కొలతలు అయితే తీసుకున్నానండి. ఈ 4 కొలతలతోటి బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. అయితే ఈ కొలతలు ఏంటో కూడా మీకు ఒకసారి చెప్తాను. ఇక్కడ వేస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచులు తీసుకున్నాను. అంటే 32 ఇంచులతోటి మన బ్లౌజ్ని మొత్తాన్ని కటింగ్ చేసేసుకోవచ్చు. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచులు అయితే పెట్టమన్నారు. అలాగే హ్యాండ్ లెంత్ వచ్చేసి 7 ఇంచులు. ఇవి మెజర్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే హ్యాండ్ లెంత్ 10 ఇంచెస్ పెట్టుకుంటారా, ఎల్బో హ్యాండ్సా ఇలాంటివి ఉంటాయి కదా, వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనం స్టిచ్చింగ్ చేయాలి. కాబట్టి హ్యాండ్ లెంత్ వచ్చేసి 7 ఇంచెసే పెట్టమన్నారు. కస్టమర్ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్ అయితే ఉంది. అంటే 5.5 ఇంచుల దాకా ఉంది. ఈ మెజర్మెంట్స్ తోటి బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలో చూపిస్తాను. బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని కింద సైడు ఎక్కువ తక్కువ లేకుండా స్కేల్తో మార్కింగ్ చేసుకుని కటింగ్ చేసుకోవాలి. అలాగే ఒక పావించి ఎక్స్ట్రా కూడా ఖర్చుల కోసం కావాలి కదా, ఈ ఖర్చుల కోసం ఒక పావించి మార్క్ చేసుకోండి. ఇక్కడ కింద సైడ్ మార్కింగ్ చేసుకున్నది ఇలా సమానంగా ఉండేలాగా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మెజర్మెంట్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ వేస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచులు ఉందండి. ఈ 32 ఇంచుల వేస్ట్ లూజ్ అనేది బ్లౌజ్ కటింగ్ చేసేంత వరకు ఉపయోగపడుతుంది. దీన్ని యూజ్ చేసుకునే మనం బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ 32 ఇంచు వేస్ట్ లూజ్ 32 ఇంచులు వచ్చింది కదా, ఈ 32 ఇంచుల్ని 4 భాగాల కింద చేసుకోవాలి. ఇలా 32 ఇంచుల దగ్గరికి టేప్ పట్టుకుని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న దగ్గరికి ఈ విధంగా 16 ఇంచులు అయితే వచ్చింది. ఈ 16 ఇంచుల్ని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే కరెక్ట్గా 8 ఇంచులు అనేది వస్తుందండి. ఈ 8 ఇంచుల్ని మనం నడుము యొక్క లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఒక పావించ్ అనేది మార్క్ చేసుకున్నాం కదా కింద ఖర్చు కోసం. ఈ ఖర్చు కోసం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ 8 ఇంచులు అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 8 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. అలాగే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఖర్చు కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ లెంత్ అనేది 15 ఇంచులు అయితే పెట్టమన్నారుగా, ఈ 15 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుని అలాగే ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం దగ్గర కూడా మార్క్ చేసుకున్న దగ్గర కూడా 15 ఇంచులు అనేది మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ లూజు 8 ఇంచులు వచ్చింది కదా, ఈ 8 ఇంచులకి 1 ఇంచ్ కలుపుకుని చెస్ట్ లూజ్ని 9 ఇంచులుగా మార్క్ చేసుకోవాలి. ఇవి అందరికీ ఒకేలాగా ఉంటాయంటే చెప్పలేమండి. కొంచెం ఒళ్ళున్న వాళ్ళకి ఈ మెజర్మెంట్స్ అనేవి మారుతాయి. ఆమ్ రౌండ్ అనేది మారుతుంది. అలాగే వేస్ట్ లూజ్కి చెస్ట్ లూజ్కి ఒక్కొక్కసారి సంబంధం లేకుండా చాలా ఎక్కువ వస్తుంది. అది బాడీని బట్టి మనం మెజర్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా కొంచెం చిన్న చిన్న బ్లౌజులకైతే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నెక్ వెడల్పు అయితే 2.5 ఇంచుల దాకా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ వేస్ట్ లూజు 32 ఇంచులు వచ్చింది కదా మనకి, 30 ఇంచుల లోపు అయితే చిన్న సైజు బ్లౌజులుగా మనం అనుకోవాలి. 30 ఇంచులు దాటింది అంటే అవి కొంచెం పెద్ద సైజు బ్లౌజులుగా మనం చూడాలి. ఇలా 32 ఇంచులు అంటే 30 ఇంచులు దాటింది కదా, అంటే ఇది కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ అనుకోవాలి. ఇలాగా పెద్ద సైజు బ్లౌజులకి 2.5 ఇంచుల దాకా నెక్ వెడల్పు అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ నెక్ వెడల్పు ఇప్పుడు 2.5 ఇంచులు అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ వెడల్పు పక్కనే షోల్డర్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ షోల్డర్ 3 ఇంచులు అయితే సరిపోతుంది. ఇక్కడ నెక్ వెడల్పు 2.5 ఇంచులు అలాగే షోల్డర్ 3 ఇంచులు ఈ మెజర్మెంట్స్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి 6 ఇంచుల దాకా పెట్టుకుంటే సరిపోతుంది. 6 లేదా 6.5 ఇంచులు. ఇక్కడ వేస్ట్ లూజ్ 32 ఇంచులు వచ్చింది కదా, ఈ 32 ఇంచులకి 6 ఇంచులు లేదా 6.5 ఇంచులు అయితే మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 6 ఇంచులు అయితే నేను మార్క్ చేసుకున్నాను. ఇక్కడ షోల్డరు నెక్ వెడల్పు కలిపి ఎంత వచ్చిందో అక్కడ కింది సైడ్ కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ ఎందుకంటే ఇక్కడ స్ట్రైట్గా లైన్ రావడం కోసం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాంగా, ఈ 6 ఇంచుల దగ్గర కూడా ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ రౌండ్ అనేది గీసుకోవడం కోసం ఇక్కడ 32 ఇంచుల వేస్ట్ లూజ్ వచ్చింది కదా, ఈ 32 ఇంచుల వేస్ట్ లూజ్ అంటే మీకు 1.5 1.5 దాకా మార్క్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1.5 దాకా మార్క్ చేస్తున్నాను. ఇక్కడ వేస్ట్ లూజ్ వచ్చేసి మనం 4 భాగాలు చేసుకుంటే 8 ఇంచులు వచ్చింది కదా, ఇక్కడ ఆర్మ్ రౌండ్ కూడా 8 ఇంచుల దాకా రావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొన్ని బ్లౌజులకు మాత్రమే ఈ మెజర్మెంట్స్ అనేవి వర్తిస్తుంది. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజులు అయితే మెజర్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేస్ట్ లూజ్ 32 ఇంచులు 30 లోపు వచ్చినాయి అంటే ఈ విధంగా మనం అందాదాగా కొలతలు అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నెక్ డీప్ అనేది మార్క్ చేసుకుందాం. ఇక్కడ నేనైతే 10 ఇంచుల దాకా మార్క్ చేశానండి. ఈ 10 ఇంచులు అనేది కామన్.
చాలామంది ఈ 10 ఇంచుల వరకు అయితే నెక్ డౌన్ అనేది పెట్టుకుంటారు. ఇంకా పైకి లేదా కిందికి డీప్ అనేది ఈ కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడైతే నార్మల్గా 10 ఇంచెస్ అయితే పెట్టుకోవచ్చు. ఇలా 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని పైన నెక్ వెడల్పు 2.5 ఇంచులు పెట్టుకున్నాముగా, కింద కూడా 2.5 ఇంచులు అనేది మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకొని ఈ విధంగా రౌండ్ మార్కింగ్ అనేది చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వేస్ట్ లూజ్ ఎంత వచ్చింది, మనకి 8 ఇంచులు వచ్చింది కదా. ఈ 8 ఇంచుల్లో సగం 4 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దేనికంటే మధ్యలో మనం బ్యాక్ పార్ట్కి డాట్స్ వేస్తాం కదా, ఈ డాట్స్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి. మన మార్కింగ్స్ అన్నీ ఇలా కటింగ్ చేసినప్పుడే చేసేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ డాట్ యొక్క పొడవు వచ్చేసి 3.5 ఇంచుల దాకా మార్క్ చేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ వేస్ట్ లూజ్ 32 ఇంచులను బట్టి ఈ విధంగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని అయితే మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసేసాను. ఇక్కడ డాట్స్ పెట్టాం కదా, మార్కింగ్ చేసిన దగ్గర కట్స్ ఇచ్చుకోండి. అదేవిధంగా ఇక్కడ స్టిచ్చింగ్ పార్ట్స్ దగ్గర కూడా కట్స్ ఇచ్చుకోవాలి. ఇవి స్టిచ్చింగ్ చేసినప్పుడు చాలా ఉపయోగపడతాయి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో ఈ బ్యాక్ పార్ట్కి ఆపోజిట్ని హ్యాండ్స్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోండి, అంటే మనకి 4 లేయర్స్ అనేది రావాలి. ఈ 4 లేయర్స్ సమానంగా ఉండేలా చూసుకుని ఈ విధంగా స్కేల్తో మార్కింగ్ చేసుకుని సమానంగా ఉండేలా కటింగ్ చేసుకోవాలి. ఇది కాటన్ లైనింగ్ కదండి, కాటన్ లైనింగ్ మనం వాష్ చేసిన తర్వాత క్రాస్లు అనేవి పోతాయి. ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. అలాగే 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. 1 ఇంచ్ మార్క్ చేసుకుని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ దేనికంటే హ్యాండ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటాం కదా మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు, ఆ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా కనిపించడం కోసం షేప్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాక మార్క్ చేసుకోండి. ఆ షేప్ అనేది కనిపిస్తుంది. మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా ఫోల్డింగ్ చేసుకుని కటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్ లెంత్ అనేది 7 ఇంచులు అయితే కస్టమర్ నుంచి తీసుకున్నాం కదా, 7 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ కూడా తీసుకున్నాం. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్ అయితే, అంటే 5.5 ఇంచుల దాకా తీసుకున్నాం కదా, ఈ 5.5 ఇంచులు అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కస్టమర్ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు వచ్చింది. అలాగే హ్యాండ్ పొడవు 7 ఇంచులు అయితే పెట్టమన్నారు. ఇక్కడ వేస్ట్ లూజ్ మళ్ళీ ఉపయోగపడుతుంది. 32 ఇంచెస్ వేస్ట్ లూజ్ కదా, అంటే 32 ఇంచులు నడుము లూజు. ఈ 32 ఇంచులు నడుము లూజ్ వచ్చిన దానికి ఈ చెయ్యి డౌన్ కోసం 3 ఇంచుల దాకా మార్క్ చేసుకోవచ్చు. అలాగే 30 లోపు వచ్చిందనుకోండి 2.5 ఇంచుల దాకా మార్క్ చేయాలి. 32 ఇంచులు దాటిందంటే 3.5 ఇంచుల దాకా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్లౌజ్కి అయితే 32 ఇంచులు నడుము లూజ్ వచ్చింది కదా, 3 ఇంచుల దాకా మార్క్ చేసుకోవచ్చు. అలాగే హ్యాండ్ రౌండ్ కోసం ఒకసారి బ్యాక్ పార్ట్ని చూసుకుంటే ఇక్కడ బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచులు వచ్చింది కదా, ఈ 8 ఇంచులు ఇక్కడ చెయ్యి రౌండ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పొడవు ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడి నుంచి డౌన్కి 8 ఇంచుల వరకు మార్క్ చేసుకోవాలి. అలాగే చెయ్యి లూజ్ ఎక్కడైతే మార్క్ చేసామో అందులో కలుపుకుంటూ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర 1.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. ఇది ఏ సైజ్ బ్లౌజ్ వరకైనా వర్తిస్తుందండి. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజులు అయితే ఒక 2 ఇంచుల దాకా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1.5 ఇంచుల నుంచి ఈ విధంగా చెయ్యి డౌన్కి 8 ఇంచుల దాకా రౌండ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 8 ఇంచుల వరకు ఈ విధంగా షేప్ అనేది గీసుకోవాలి. ఇక్కడ పొడవు వచ్చేసి 7 ఇంచీలు, హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచీలు. ఈ విధంగా హ్యాండ్ మార్కింగ్ అయితే చేసుకోవాలండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా ఖర్చు ఎక్కడికైతే పెట్టుకున్నామో అక్కడి నుంచి ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ కటింగ్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్కి కట్స్ ఇచ్చుకోవడం, మార్కింగ్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ విధంగా ఇక్కడ ఓపెన్ చేసేసుకొని ఇక్కడ సెంటర్ అనేది టక్స్ ఇచ్చుకోండి. అలాగే స్టిచ్చింగ్ పార్ట్స్ దగ్గర కూడా టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకుంటే ఇక్కడ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్కడికైతే చేసుకోవాలో కరెక్ట్గా షేప్ అనేది వచ్చింది చూసారా, కింద సైడు ఈ విధంగా రావాలి. అందుకే మనం ఫోల్డింగ్ అయితే చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ని ఈ విధంగా 2 లేయర్స్ కింద ఓపెన్ చేసేసుకోండి. ఇక్కడ సెంటర్ టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఈ టక్స్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ 1.5 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా, ఈ 1.5 ఇంచులు కూడా మరీ ఒకసారి మార్క్ చేసుకోండి. ఇక్కడ 6.5 ఇంచుల దాకా వచ్చింది. ఇక్కడ ఎంతైతే వచ్చిందో అంతకి టేప్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఈ విధంగా సెంటర్కి మార్కింగ్ చేసుకుంటే ఇక్కడ మనకి షేప్ అనేది రావాలన్నమాట. ఈ షేప్ దగ్గర ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే చంక లోత్ అనేది ఈజీగా తీసేసుకోవచ్చు.
ఇక్కడ 1.5 ఇంచులు ఏదైతే మార్క్ చేసామో ఈ 1.5 ఇంచుల నుంచి ఇక్కడ స్టిచ్చింగ్ పార్ట్స్ దగ్గరికి సెంటర్కి మార్కింగ్ చేసుకొని షేప్ తీసుకోవడమే. ఈ షేప్ తీసుకున్న సైడు ఈ విధంగా కట్స్ ఇచ్చుకోండి. ఇక్కడ షేప్ తీసుకున్నాము అని మనకు గుర్తుండడం కోసం మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఊరికే కొలుచుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇలా ఓపెన్ చేసుకుని ఒక మార్క్ అయితే చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా షేప్ అనేది మీకు తెలుస్తుంది కదా. ఇలా కట్స్ ఎక్కడైతే ఇచ్చుకున్నామో అక్కడికి ఇలా సమానంగా రావాలి, ఎక్కువ తక్కువ లేకుండా ఈ విధంగా కరెక్ట్గా సరిపోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ బ్లౌజ్ పీస్లో హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాము కదా. హ్యాండ్స్ ఎక్కడైతే కటింగ్ చేసుకున్నామో ఇది హ్యాండ్స్ కటింగ్ చేసుకున్న పైభాగాన ఈ విధంగా షోల్డర్ పెట్టుకోవాలి. ఇక్కడ షోల్డర్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసి పెట్టుకోవాలి. అలాగే చంక రౌండ్ అనేది ఓపెన్స్ ఉన్న సైడు ఈ విధంగా క్రాస్గా బ్యాక్ పార్ట్ని అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్స్ అయితే చేసుకుందాం. ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసేసుకోండి. ఒకటి నెక్ దగ్గర ఇక్కడ నెక్ అనేది బ్యాక్ పార్ట్ అనేది ముందుగా కటింగ్ చేసేసుకోకూడదు. ఈ విధంగా మనకు స్ట్రైట్ లైన్ గీసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. అలాగే స్టిచ్చింగ్ పార్ట్ దగ్గర కూడా మార్క్ చేసుకొని ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేసేసుకోవాలి. నెక్ వెడల్పు దగ్గర, అలాగే షోల్డర్ దగ్గర, అదేవిధంగా ఆర్మ్ రౌండ్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనకి చంక దగ్గర షేప్ కరెక్ట్గా రావడం కోసం బ్యాక్ పార్ట్కి ఏ విధంగా మార్కింగ్ చేసామో ఆ విధంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ మెజర్మెంట్స్ లేవు కాబట్టి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎంతైతే పొడుగు పెట్టుకున్నామో ఆ పొడవుగా ఈ విధంగా స్కేల్తో మార్కింగ్ చేసేసుకోండి. బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో అంతవరకు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. మనకి బ్లౌజ్ ఉంటే బ్లౌజ్తో అయితే మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఇక్కడ లేదు కాబట్టి ఇలా బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇక్కడ చంక డౌన్ దగ్గర ఒక 2.5 ఇంచులు అయితే మార్క్ చేసుకోండి. ఇది ఎలాంటి వారికైనా సరిపోతుంది. ఎంత పెద్ద బ్లౌజ్ వారికైనా 2.5 ఇంచులు అనేది మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసి ఇక్కడ మనం ఎక్కడైతే మార్కింగ్స్ చేసుకున్నామో ఈ మార్కింగ్స్ అన్నీ కలుపుకుంటూ ఇలా లైన్స్ గీసుకోవాలి. ఇక్కడ చంక డౌన్ ఇక్కడ క్రాస్ తీసుకోవడం కోసం కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఈ చంక దగ్గర షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడైతే రౌండ్ గీసుకున్నామో ఆ రౌండ్ దగ్గర నుంచి ఇలా 1/2 ఇంచ్ అనేది కిందికి మార్క్ చేసుకొని ఇలా చంక దగ్గర షేప్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి ఇక్కడ 7 ఇంచులు అయితే మార్క్ చేస్తున్నాను. 7 ఇంచులు అనేది మనం నార్మల్గానే పెట్టుకోవచ్చు. 6.5 7 ఇంచులు అయితే సరిపోతుంది. ఈ 7 ఇంచులు ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి మనం నెక్ వెడల్పు 2.5 ఇంచులు పెట్టుకున్నాం కదా. అదే 2.5 ఇంచులు ఇక్కడ నెక్ డౌన్ దగ్గర కూడా మార్క్ చేసుకొని ఈ విధంగా స్కేల్తో స్ట్రైట్గా లైన్ గీసుకొని రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ వచ్చే విధంగా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ నెక్ డౌన్ ఎక్కడికైతే పెట్టుకున్నామో ఈ డౌన్ దగ్గర నుంచి 1.5 ఇంచుల దాకా మార్క్ చేసుకోవాలి. ఈ 1.5 ఇంచులు అనేది ఇక్కడ నెక్ పీస్ జాయిన్ చేయడం కోసం ఖర్చు కావాలి కదా. అలాగే ఫ్రంట్ పార్ట్ డాట్ వేసుకోవడం కోసం కూడా ఖర్చు కావాలి. మనం హుక్స్ పట్టీ దగ్గర డాట్ వేస్తాం కదా, ఆ డాట్కి అలాగే షేప్ బెల్ట్ జాయిన్ చేసుకోవడం కోసం ఖర్చు పెడతాం కదా, దానికి అన్నిటికీ కలుపుకుని 1.5 ఇంచుల దాకా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ డాట్ ఎక్కడికైతే వేసుకోవాలో ఆ మెజర్మెంట్ కోసం ఇక్కడ 4 ఇంచులు మార్క్ చేసుకోండి. ఇలా 4 ఇంచులు ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ పొడవు అనేది కొలుచుకోవాలి. ఇక్కడ చెస్ట్ పొడవు కొలుచుకోవడం కోసం ఇక్కడ 4 ఇంచులు అయితే మార్క్ చేసి ఇలా పొడవుగా ఈ చెస్ట్ పొడవు అనేది ఈ మార్క్ దగ్గరే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి వేస్ట్ లూజ్ 32 ఇంచులు వచ్చింది కదా. ఈ 32 ఇంచుల బ్లౌజ్కి 12.5 ఇంచుల దాకా చెస్ట్ పొడవు అనేది వస్తుంది. లేదంటే మీకు కింద నుంచి మనకి బ్యాక్ పార్ట్ మొత్తం కొలుచుకున్నాం కదా, 2.5 ఇంచుల దాకా మార్క్ చేసుకోవచ్చు పైకి. ఇక్కడ నేనైతే పైనుంచి చెస్ట్ పొడవు అనేది 12.5 ఇంచుల దాకా మార్క్ చేశాను. ఇక్కడ మనం 4 ఇంచులు ఎక్కడికైతే మార్క్ చేసామో ఇక్కడికి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఇక్కడ ఈ కస్టమర్ బ్లౌజ్ వచ్చేసి ఫ్రిన్స్ కట్ స్టిచ్ చేయమన్నారు. ఫ్రిన్స్ కట్ కోసం నేను ఈజీగా ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా డాట్సే పెట్టేసుకొని డాట్స్లో నుంచి ఫ్రిన్స్ కట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ 2.5 ఇంచుల దాకా పొడవు అనేది మార్క్ చేయండి ఈ డాట్ కోసం. అలాగే లైన్కి అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నార్మల్గా మార్కింగ్ చేసేస్తున్నాను. ఈ నార్మల్లో నుంచి మీకు ఫ్రిన్స్ కట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను. అలాగే ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు కొలవడానికి మనకి సైజ్ బ్లౌజ్ లేదు కదా. ఇక్కడ మనకి చెస్ట్ పొడవు ఎంత వచ్చిందో ఆ పొడవు పైకి 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి.
ఇంతే, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మనం 2.5 ఇంచులు అయితే నేను మార్క్ చేశాను కదా. ఇక్కడ బ్యాక్ పార్ట్ కంటే పైకి 2.5 ఇంచులు మార్క్ చేశాను. ఈ మార్కింగ్స్ అన్నీ కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర నుంచి చెస్ట్ పొడవు దగ్గర నుంచి అలాగే చంక డౌన్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర డాట్ వేసుకోవాలి కదా. ఈ డాట్ కోసం ఈ విధంగా టేప్ని ఇలా మార్క్ పెట్టుకోండి. ఇక్కడ మనం కింద ఏ డాట్ అయితే వేసుకున్నామో దానికి కొంచెం 1/2 ఇంచు గ్యాప్ ఉండేలా టేప్ని పెట్టుకుని ఒక 4 ఇంచుల దాకా ఇక్కడ షేప్ అనేది గీసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ 2 డాట్స్కి మధ్యలో అయినా లేదా కింద వేసుకున్న డాట్కి సమానంగా అయినా ఈ హుక్స్ పట్టి దగ్గర డాట్ని గీసుకోవచ్చు. ఇక్కడ 2 ఇంచెస్ దాకా పొడవు సరిపోతుంది. ఇలా పొడవు 2 ఇంచెస్ మార్క్ చేసుకుని ఈ విధంగా డాట్స్ కోసం మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. ఈ మార్కింగ్స్ వేసుకోవడం నేర్చుకుంటే స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి డాట్స్ వేసుకున్నాం కదా. ఈ డాట్స్లో నుంచే ఫ్రిన్స్ కట్ ఈజీగా ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ కింద నుంచి ఈ విధంగా కొద్దిగా క్రాస్ వచ్చేలాగా మార్క్ చేసుకోండి. ఇలా ఇక్కడ వరకు మార్క్ చేసుకొని ఇలా ఆమ్ రౌండ్ దగ్గర డాట్ గీసుకున్నాం కదా. ఈ డాట్స్లోకి ఇలా కొంచెం క్రాస్గా షేప్ వచ్చేలాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రిన్స్ కట్ అనేది చాలా ఈజీగా మార్క్ చేసేసుకోవచ్చు. ఇక్కడ స్ట్రైట్గా ఇది నార్మలే, ఇలా స్ట్రైట్గానే ఉంచేసుకొని ఒక రైట్ సైడ్ అనేది ఇలా షేప్ ఇచ్చుకోవాలి. అంతేనండి, ఫ్రిన్స్ కట్ మార్కింగ్ అయితే ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. మీకు అర్థం కావడం కోసం ఇక్కడ మార్కర్తో అయితే గీసి చూపిస్తున్నాను. ఇక్కడ మనము ఏ డాట్స్ అయితే వేసుకున్నామో ఆ డాట్స్లో నుంచి ఇలా క్రాస్ తీసుకుంటే ఫ్రిన్స్ కట్ అనేది షేప్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. నార్మల్ డాట్స్ వేసుకొని ఆ డాట్స్లోంచి ఇలా ఫ్రిన్స్ కట్ అనేది మార్క్ చేసుకోండి. ఇలా ఫ్రిన్స్ కట్ మార్కింగ్ చేసుకుని ఈ 2 కలిపి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ రైట్ సైడ్ పీస్ అనేది కొంచెం తక్కువ వచ్చే అవకాశం చాలా మందికి అయితే ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసుకుని ఇక్కడ నా దగ్గర నేర్చుకునే వారికి అయితే ఇలా 2 పీసులు జాయిన్ చేసినప్పుడు రైట్ సైడ్ పీస్ అయితే చాలా తక్కువ వచ్చేస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇది కొత్తగా నేర్చుకునే వారి కోసం మాత్రమే. ఇలా జాయిన్ చేయడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇలా కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది కిందికి మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్నారంటే మీకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ పీస్ తక్కువ వచ్చిందనుకోండి, ఇలా సరిపోతుంది 1/2 ఇంచ్ అనేది. లేదు మీకు సమానంగా కరెక్ట్గానే జాయిన్ చేసాము అనుకుంటే ఈ ఎక్స్ట్రా ఏదైతే మార్క్ చేసుకున్నామో అది కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ దగ్గర స్టిచ్చింగ్ పార్ట్ మార్కింగ్ చేసాం కదా. ఈ స్టిచ్చింగ్ పార్ట్ దగ్గర కూడా ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి. అంతేనండి, ఫ్రంట్ పార్ట్ అయితే వేస్ట్ లూజ్ని బట్టి ఇలా మార్కింగ్స్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్స్ ఏ విధంగా అయితే చేసుకున్నామో ఈ మార్కింగ్స్ మీద ఇలా ఫ్రిన్స్ కట్ కోసం కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ చంక దగ్గర కూడా ఆమ్ రౌండ్ దగ్గర కూడా కొంచెం షేప్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ కింది సైడ్ మనం 1 ఇంచ్ ఏదైతే మార్క్ చేసుకున్నామో ఆ పీస్ని కూడా ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ లూజ్ని బట్టి ఫ్రంట్ పార్ట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలి కదా. ఈ షేప్ బెల్ట్ కోసం బ్యాక్ పార్ట్ని వేసుకుని బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ని కూడా వేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ పార్ట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర కట్ చేసుకున్న పార్ట్లను కలుపుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్ మీద ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇక్కడ గ్యాప్ ఎంత వచ్చిందో ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఆ గ్యాప్ని బట్టి మనం షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అలాగే వేస్ట్ లూజ్ దగ్గర ఎంత లెంత్ అయితే పెట్టామో ఆ లెంత్ని బట్టి కూడా ఇక్కడ షేప్ బెల్ట్ అనేది ఈజీగా మార్క్ చేసేసుకోవచ్చు. ఇక్కడ క్లాత్ని తీసుకోండి. ఇలా ఇక్కడ ఏ బ్లౌజ్కైనా కటింగ్ చేసుకున్నప్పుడు ఇలా క్లాత్ అనేది ఉంటుంది. ఇక్కడ ఓపెన్స్ అనేది ఉండదు, ఇలా ఫోల్డింగ్ మీదే ఉంటుంది. మనం కటింగ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్లాత్ని ఇలా సెట్ చేసుకుని ఇప్పుడు మనం ఆల్రెడీ మెజర్మెంట్ తీసుకుని కటింగ్ చేసుకున్నాం కదా. ఈ బ్యాక్ పార్ట్ యొక్క వేస్ట్ లూజ్ మొత్తం ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోండి. ఇక్కడ 11.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ 10.5 ఇంచులు లేదా 11 ఇంచుల దాకా సరిపోతుంది. ఇక్కడ వేస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు వచ్చింది కదా. ఆ వేస్ట్ లూజ్ 8 ఇంచులకి ఒక 1/2 ఇంచు కలుపుకొని 8.5 ఇంచుల దాకా మార్క్ చేసుకోండి. ఇక్కడ మనకి స్టిచ్చింగ్ పార్ట్స్ ఇలాగా కలుపుకున్నప్పుడు ఇక్కడ గ్యాప్ ఎంత వచ్చిందో చూసుకోండి. 2 ఇంచులు వచ్చింది. ఈ 2 ఇంచులకి ఒక 1/2 ఇంచు కలుపుకొని 2.5 ఇంచుల దాకా ఈ స్టిచ్చింగ్ పార్ట్స్ ఎక్కడికైతే ఉన్నాయో అక్కడ 2 ఇంచుల దాకా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది ఎక్కడ మార్క్ చేసుకోవాలి? మనం వేస్ట్ లూజ్ 8.5 ఇంచులు పెట్టాం కదా, కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసుకుని ఇక్కడ మనకి హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఇక్కడ షేప్ ఎక్కడైతే ఇచ్చుకుంటామో అక్కడ 3 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఏ బ్లౌజ్కైనా 3 ఇంచెస్ సరిపోతుంది, లేదా బ్లౌజ్ని బట్టి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ 2 మార్కింగ్స్ దగ్గర ఇలా లైన్స్ తీసుకొని స్టార్టింగ్ నుంచి ఈ విధంగా క్రాస్ వచ్చేలాగా అలాగే స్టిచ్చింగ్ పార్ట్స్ దగ్గర 2.5 ఇంచుల్ని కలుపుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి.
ఈ విధంగా మనం ఎక్కడైతే మార్కింగ్స్ చేసామో ఈ మార్కింగ్స్ని ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. అంతేనండి. 32 ఇంచులు వేస్ట్ లూజు ఈ బ్లౌజ్కి. ఈ బ్లౌజ్ వేస్ట్ లూజ్ని బట్టి బ్లౌజ్ మొత్తం కటింగ్ చేసాం కదా, ఒక 2-3 కొలతలను అయితే ఎక్స్ట్రా తీసుకున్నాము. ఈ బ్లౌజ్ కటింగ్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ బ్లౌజ్ యొక్క మెయిన్ పీస్ కూడా మీకు చూపిస్తాను. ఇది మెయిన్ పీసు. ఈ కలర్ వైలెట్ కలర్ వచ్చేసి పైపింగ్ అయితే చేయమన్నారు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి టైలరింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.